తెలంగాణలో మరో కేబినెట్ పదవి ప్రస్తుతానికి దాన్ని భర్తీ చేశారు. అజారుద్దీన్కి అవకాశం కల్పించింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇప్పటికీ మైనార్టీలు లేరు మంత్రివర్గంలో. దీంతో అజారుద్దీన్కి అవకాశం కల్పించారు. జూబ్లీ హిల్స్లో మొన్నటి ఎన్నికల్లో అంతకంటే మునుపు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసినటువంటి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ఇక్కడ అభ్యర్థిగా కంటెస్ట్ చేసి ఓడిపోయినటువంటి అజారుద్దీన్ మళ్ళీ ఇప్పుడు ఉప ఎన్నికలు వచ్చాయి. నవీన్ యాదవ్కి టికెట్ ఇచ్చారు. అజారుద్దీన్ రేసులో ఉన్నారు. ఆయనకి ఎమ్మెల్సీగా ప్రతిపాదిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత ఇప్పటికీ ఆయన అభ్యర్థిత్వానికి సంబంధించి గవర్నర్కి ఆమోద ముద్ర వేయలేదానికి ఇంకా గెజెట్ రాలేదు. అటు ఆయన ప్రమాణ స్వీకారం కూడా కాలేదు ఎమ్మెల్సీగా. కానీ అంతలోనే ఆయనకు ఎమ్మెల్సీగా ప్రతిపాదిస్తూ నిర్ణయం తీసుకోవడం, ఆ తర్వాత వెంటనే ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఒకవైపు ప్రచార తీరుతెన్నులో రాజకీయ రణరంగం జరుగుతుండగానే ఇప్పుడు అజారుద్దీన్కి మంత్రి పదవిలో చోటిచ్చారు. ఎల్లుండి మంత్రి పదవిలోకి ఆయన ప్రమాణ స్వీకారం కూడా చేయబోతున్నారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సో క్యాబినెట్లోకి మాజీ ఎంపీ అజారుద్దీన్ తీసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మైనార్టీలకి తొలిసారిగా క్యాబినెట్లో బెర్త్ కన్ఫర్మ్ అయింది. ఇక ఇటీవల అజారుద్దీన్ ఎమ్మెల్సీగా నామినేట్ చేసింది రేవంత్ సర్కార్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో క్యాబినెట్ విస్తరణ పైన ఇప్పుడు ఉత్కంఠ కొనసాగుతోంది. జూబ్లీహిల్స్ బైపోల్ టికెట్ ఆశించారు అజారుద్దీన్. అయితే క్యాబినెట్లో 3 మంత్రి పదవులు ఖాళీలుండగా దాంట్లో మైనార్టీలకు ఒక అవకాశం దొరికింది. ఇప్పుడు ఇంకా 2 జిల్లాలు ఉన్నాయి. దాంట్లో నిజామాబాద్ అండ్ రంగారెడ్డి, ఈ 2 జిల్లాల నుంచి చోట్లు కల్పించాల్సి ఉంది. 2 జిల్లాల నుంచి ప్రాతినిధ్యం 0. సో ఈ 2 జిల్లాలని కూడా మరో 2 మంత్రి పదవులు ఖాళీలు ఉన్నాయి. దాంట్లో బీసీలకు అవకాశం కల్పించాలంటున్నారు. మరి ఈ 2 జిల్లాల నుంచి ఎవరెవరికి అవకాశం వస్తుంది, ఎవరు మాత్రం దాంట్లోకి ఉంటారనేది చూడాల్సిన అవసరం అవుతుంది. బట్ అజారుద్దీన్ పేరు మంత్రి పదవులకు ఇప్పుడు తీసుకోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఆయన 2022 అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి కంటెస్ట్ చేసి ఓటమి పాలయ్యారు. మళ్ళీ ఉప ఎన్నికలు వచ్చాయి ఇక్కడ మాగంటి గోపీనాథ్ మరణంతో. సో ఇక్కడ ఉప ఎన్నికల్లో మళ్ళీ టికెట్ రేస్లో ఉన్నారు. ఆయనని తప్పించడానికి ఆయనకి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారనే రకంగా చర్చ కూడా జరిగింది. ఆ తర్వాత నవీన్ యాదవ్కి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. సో ప్రస్తుతానికి అజారుద్దీన్ని ఎమ్మెల్సీగా ఇప్పుడు ప్రమోట్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఒకవేళ ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఏంటంటే అమీర్ అలీ ఖాన్ ఎంతకంటే ముందు ఇప్పుడు హైకోర్టు లేదా సుప్రీంకోర్టు ఇచ్చిన డైరెక్షన్ మేరకి కోదండరామ్ అండ్ అమీర్ అలీ ఖాన్ల యొక్క ఎన్నికకు సంబంధించి అది రద్దయింది. తిరిగి మళ్ళీ ప్రతిపాదించాలి. అందుకే ప్రభుత్వం ఏం చేసింది, మళ్ళీ వారి పేర్లను కన్ఫర్మ్ చేసి తిరిగి పంపించాల్సింది. కానీ దీంట్లో రెండవసారి మళ్ళీ తిప్పి పంపించే దాంట్లో నామినేట్ చేసి మళ్ళీ గవర్నర్ దగ్గరికి పంపించే దాంట్లో అటు అమీర్ అలీ ఖాన్ పేరుని తొలగించి అజారుద్దీన్, అంటే అజారుద్దీన్కి అవకాశాలు మంత్రి పదవి కోసం చాలా కలిసి వచ్చాయని చెప్పాలి. ఒకటి హైకోర్టు తిప్పి పంపడం, హైకోర్టు వారిద్దరి యొక్క ఎన్నికను రద్దు చేయడం, ఆ తర్వాత వీళ్ళు మళ్ళీ నామినేట్ చేయాల్సిన పరిస్థితి రావడం, దాంట్లో ఒక మైనార్టీ ఉండడం, అమీర్ అలీ ఖాన్ పేరును తొలగించి అజారుద్దీన్ యాడ్ చేయడం, ఉప ఎన్నిక రావడం, ఉప ఎన్నిక కనుక రాకపోయినా కూడా అజారుద్దీన్ పేరు పైన కొన్ని నీలి మబ్బులు కమ్ముకునేవేమో. కానీ అటు అదే సమయానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రావడం, ఆ పేరును ప్రతిపాదించేటువంటి పరిస్థితి రావడం, అజారుద్దీన్ పేరును జోడించడం, మళ్ళీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వచ్చే సమయానికల్లా మైనార్టీలకు ఎవరికి అవకాశం లేదు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనే రకంగా మళ్ళీ ఒక చర్చ రావడంతో అజారుద్దీన్కి మళ్ళీ మంత్రి పదవిలో చోటు లభించింది. సో ఒక రకంగా అజారుద్దీన్కి అన్ని రకాల అవకాశాలు కలిసి వచ్చాయి. సందర్భం సముచితంగా కలిసి వచ్చింది కాబట్టి మంత్రి పదవిలోకి చోటు లభించింది అనేది మాత్రం రాజకీయంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఎస్, మా ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు. మధు, అజారుద్దీన్కి మంత్రి పదవిలో బెర్త్ కన్ఫర్మ్ అయింది. సో ప్రెసెంట్ అజారుద్దీన్కి మంత్రి పదవిలో చోటు లభించడాన్ని అటు రాజకీయంగా ఎటువంటి చర్చ జరుగుతోంది, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది? నాకు తెలిసినట్టుగా మనం అనుకున్న ప్రకారంలోనే ఆయనకు మొదటి నుంచి అన్ని అవకాశాలు కలిసి వచ్చాయి. అమీర్ అలీ ఖాన్ తొలగించడం, అజారుద్దీన్ని జోడించడం, అదే సమయానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి రావడం, తర్వాత ఇప్పుడు మైనార్టీలకి చోట్లేదనడంతోనే అజారుద్దీన్ని మంత్రి పదవిలోకి తీసుకోవడం, అన్నీ కలిసి వచ్చాయి ఒకదాంట్లో ఒక అంశాలు కూడా. సో ఎటువంటి చర్చ జరుగుతోంది రాజకీయంగా? ఏ పోర్ట్ఫోలియోల్ని అజారుద్దీన్ కేటాయించే అవకాశం ఉంది? ఎగ్జాక్ట్లీ గత కొంతకాలంగా తెలంగాణ కాంగ్రెస్ లో చర్చ ఉంది. గత ప్రభుత్వంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కానీ, తర్వాత తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మైనారిటీలకు క్యాబినెట్ లో చోటు కల్పించింది అనేటువంటిది చర్చ జరిగింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు గడిచినా మైనారిటీలకు అవకాశం దక్కలేదనేటువంటి చర్చ ఉందో, ముఖ్యంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో మనం మొదటి నుంచి ఒకటి చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అన్ని పార్టీలకు డూ ఆర్ డై మ్యాచ్ లా తయారైంది. ప్రస్తుతం నిజంగా చెప్పాలంటే ఒక క్రికెట్ మ్యాచ్ లా మారింది ఉప ఎన్నిక కావడం. రాష్ట్రం అంతా కూడా జూబ్లీహిల్స్ గురించి చర్చించుకున్నటువంటి పరిస్థితి పొలిటికల్ సర్కిల్లో. ఇక్కడ ఒకవేళ పొరపాటు ఏ పార్టీ చేసినా రాజకీయంగా చాలా పెద్ద దెబ్బ తగిలే అవకాశం ఉంది. దాన్ని ఆ గాయాన్ని పూడ్చుకోవడానికి
కొన్ని డికేట్స్ పడేటువంటి అవకాశం కూడా ఉంది. సో అట్లాంటి సందర్భంలో దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. మైనారిటీ ఓట్లను గుంపగొత్తగా తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాయి. ఒకవైపు కాంగ్రెస్ ఎంఐఎం మద్దతు కూడగట్టుకుంది ఇప్పటికే. తర్వాత క్షేత్రస్థాయిలో ముస్లింలకు క్యాబినెట్ లో అవకాశం దక్కలేదు, గ్రేవీ యార్డ్ విషయంలో మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని అనేటువంటి ఒక అపవాదు బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున కాంగ్రెస్ పైన చేస్తా ఉంది. దాన్ని పోగొట్టుకోవాలంటే అజారుద్దీన్ మన ఎమ్మెల్సీ గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీ ప్రకటన చేశారు కాబట్టి ఆ కోటా కింద మంత్రివర్గంలోకి తీసుకోవాలనేటువంటి చర్చ జరిగింది. దాంట్లో భాగంగానే ఏఐసిసి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అనేటువంటి చర్చ కొనసాగుతా ఉంది. ఒకవేళ అట్లా నిజంగా జరిగితే ఇది ఒక అనూహ్య పరిణామం, నిజంగా కూడా రాజకీయాల్లో ఊహించని పరిణామంగా దీన్ని చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఉప ఎన్నికలకు కొన్ని రోజుల ముందు మంత్రి పదవి దక్కించుకోనున్నటువంటి వ్యక్తిగా అజరుద్దీన్ చర్చకు వచ్చే అవకాశం ఉంది. అసలు ఇంతవరకు నామినేటెడ్ మాత్రమయ్యారు, గవర్నర్ ఆమోదించలేదు, కోర్టు కేసులో పెండింగ్ ఉంది. దాంట్లో ఆల్రెడీ కోదండరాం, అమీర్ అలీ ఖాన్ పేర్లకు సంబంధించిన విషయంలో అటు కుర్రా సత్యనారాయణ, దాసోజు శ్రవణ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు, కోర్టులో ఉంది గవర్నర్ కోటా కింద నామినేట్ చేసినటువంటి వీటిలో. దీనిపైన చర్చ కొనసాగుతా ఉంది. కాంగ్రెస్ ఏమో స్పోర్ట్స్ కోటాలో అజరుద్దీన్ పంపినామని చెప్తా ఉంది. తెలంగాణ ఉద్యమకారుడి కోటాలో కోదండరామ్ ని నామినేట్ చేశామని చెప్తా ఉన్నారు. కానీ వీళ్ళిద్దరికి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది అనేటువంటి బీఆర్ఎస్ వాదించింది గతంలో కూడా. ఎగ్జాక్ట్లీ మధు, గతంలో తమిళసై సౌందరరాజన్ ఇక్కడ గవర్నర్ గా ఉన్నప్పుడు దసోజు శ్రావణ్ ని అటు కుర్రా సత్యనారాయణ ఇద్దరిని కూడా ప్రతిపాదించింది బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. సో తమిళసై సౌందరరాజన్ చాలా రోజులు హోల్డ్లో పెట్టి ఆ తర్వాత ఇద్దరికి రాజకీయ ప్రమేయం ఉందన్నట్టుగానే వారి యొక్క నామినేషన్స్ ని తిరస్కరించింది. సో గతంలో జూబ్లీ హిల్స్ ఖైరతాబాద్ నుంచి ఆయన కంటెస్ట్ చేశారు. ఇటు సత్యనారాయణ కూడా, కుర్ర సత్యనారాయణ కూడా ఒకసారి ఎమ్మెల్యేగా పనిచేశారు. సో ఇద్దరికి రాజకీయ ప్రమేయం ఉంది. సో వీరిని గవర్నర్ కోటా కింద తీసుకోవడానికి సరికాదు అని చెప్పే రకంగా తిరస్కరించింది. సో ఇప్పుడు జిష్ణుదేవ్ వర్మ ఏం చేయబోతున్నారు? అజారుద్దీన్ గతంలో ఎంపిక చేశారు, ఆ తర్వాత జూబ్లీ హిల్స్ నుంచి కంటెస్ట్ చేశారు. ఒక రాజకీయ పార్టీ అధినేతగా అటు కోదండరామ్ ఉన్నారు. సో వీరిద్దరి పేరుని ఈజీగా యాక్సెప్ట్ చేసే అవకాశం ఉందా, లేకుంటే గతంలో మాదిరిగానే తిరస్కరించవచ్చు అంటారా? ఇప్పుడు ఎగ్జాక్ట్లీ సేమ్ అదే సిచ్యువేషన్ ఇక్కడ ఎదురవుతా ఉంది. ఒకటి, పత్రికా సంపాదకుడిగా ఉన్నటువంటి అమీర్ అలీ ఖాన్ పేరుని ఎందుకు రిజెక్ట్ చేశారు అనేటువంటిది చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. దాంతో పాటు కోదండరామ్ ప్రొఫెసర్ గా తెలంగాణ ఉద్యమకారుడిగా ప్రపోజ్ చేస్తున్నప్పటికీ ఆయన రాజకీయ నేపథ్యం ఉంది. పోటీ చేశారు, ఎమ్మెల్సీగా పోటీ చేశారు, ఎమ్మెల్యేగా పోటీ చేశారు, తర్వాత ఒక పార్టీకి ప్రెసిడెంట్ గా కొనసాగుతున్నారు, కాంగ్రెస్ పార్టీతో అనుసంధానంగా ఉన్నారు. సో అదొక చర్చ ఉంది. అజరుద్దీన్ ఆల్రెడీ గతంలో మొరాదాబాద్ నుంచి ఎంపీగా గెలిచారు, కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు తెలంగాణ కాంగ్రెస్ కి సంబంధించి. దాంతో పాటు రాష్ట్రం ఎలక్షన్ లో పోటీ చేశారు, మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కంటిన్యూ అవుతున్నారు, ఎమ్మెల్సీగా నామినేట్ అవుతున్నారు. మరి రాజకీయ నేపథ్యం ఉంటే ఒకవేళ వీళ్ళని క్యాన్సల్ చేస్తే అట్లా దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ వాళ్ళకు కూడా రాజకీయ నేపథ్యం ఉంది. తర్వాత గతంలో తెలంగాణ ఉద్యమం, సామాజిక నేపథ్యం, సొసైటీలో కొన్ని కార్యక్రమాలు చేసినటువంటి వాళ్ళకు అట్లాంటి పేరు వాళ్ళు రిజెక్ట్ అయితే వీళ్ళెందుకు రిజెక్ట్ కాదని చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఎంత పక్కన పెడితే అజారుద్దీన్ ఒక రకంగా తీస్తే దీంట్లో ఈ మైనారిటీ పాలిటిక్స్, అప్పీజ్మెంట్ పాలిటిక్స్ ఏవైతే ఉన్నాయో గత కొంతకాలంగా చర్చ ఉందో, బీజేపీ ఆరోపిస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ మైనారిటీల అప్పీజ్మెంట్ పాలిటిక్స్ చేస్తా ఉంది. వాళ్ళ కోసం గ్రేవీ యాడ్ అంశం కానీ, మైనారిటీలను తమ వైపు తిప్పుకోగానే, ఎంఐఎం సూచించినట్టుగా అభ్యర్థుల మార్పు కానీ, అభ్యర్థుల కేటాయింపు కానీ, ఇవన్నీ చర్చ బీజేపీ ఒకవైపు, బీఆర్ఎస్ ఎదురుదాడి చేస్తా ఉన్నాయి. అవన్నీ పక్కన పెట్టి మైనార్టీల ఓట్లు చేజిక్కించుకోవడానికి మధు, రాజకీయంగా ఎటువంటి చర్చ జరిగినా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అజారుద్దీన్ కి మైనార్టీలకు అవకాశం లేదనేటువంటి ఒక అపవాదును కూడా ఇప్పుడు జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎదుర్కోవడంతో అజారుద్దీన్ కి దీన్ని కేటాయించారు. అజారుద్దీన్ యాక్చువల్ గా జూబ్లీహిల్స్ రేస్ లో ఉండే. సో ప్రస్తుతానికి అజారుద్దీన్ కి ఇప్పుడు మంత్రి పదవిలోకి ఎల్లుండి ప్రమాణ స్వీకారం చేసినా కూడా ఒక 6 నెలల సమయం అయితే ఉంటుంది. 6 నెలల్లోగా ఆయనకి ఎమ్మెల్సీగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ప్రస్తుతానికి ఏ క్యాబినెట్ కేటాయించబోతున్నారు? మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర విద్యాశాఖ, హోంశాఖ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, ఈ శాఖల్లో నుంచి ఏదైనా అజారుద్దీన్ కేటాయించే అవకాశం ఉందా, లేదా ఇతరత్ర శాఖల్లో కూడా కొన్ని మార్పులు చేర్పులు జరిగే అవకాశం కనబడుతోందా? ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఇది ఒక రకంగా కాంగ్రెస్ పార్టీకి ప్లస్ కాబోతుందా, మైనస్ కాబోతుందా, ఉప ఎన్నిక ఫలితాలు తేల్తేనే ఉన్నాయి. ఒకవేళ అజారుద్దీన్ నిజంగానే ఆయన రేపు ప్రమాణ స్వీకారం చేయబోతే 8వ తారీఖు ఎల్లుండి ఉదయం 11 గంటలకు. ఎందుకు అంటే ఇంకా 3 మంత్రి పదవులు ఖాళీలు ఉన్నాయి. 3ట్లో ఒకటి అజారుద్దీన్కి ఇచ్చి ఇంకా 2 ఖాళీలు పెట్టినా కూడా కాంగ్రెస్ పార్టీ బద్నామయ్యే అవకాశం ఉంది. బీసీలకు ఇవ్వాలనేటువంటి డిమాండ్ ఉంది. కొన్ని జిల్లాల్లో మంత్రికి ప్రాతినిధ్యం లేదు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి ఇంతవరకు ప్రాతినిధ్యం లేదు. తర్వాత ఇంకా కొన్ని జిల్లాలకు సంబంధించి ప్రాతినిధ్యం లేనటువంటి పరిస్థితి. అటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రోజు ఫైర్ అవుతా ఉన్నారు, రోజు విమర్శలు చేస్తా ఉన్నారు. అధిష్టానం హామీ ఇచ్చింది, నన్ను మోసం చేసింది.
అధిష్టానం ఖర్చు పెట్టిన దానికోసం అప్పులు చేశాను, కష్టపడ్డాను, నేను పదవుల కోసం ఆశపడను, ప్రజల కోసం సేవ చేస్తారంటే మంత్రి పదవి ఇవ్వట్లేదు. సో ఇట్లాంటివన్నీ స్టేట్మెంట్ చేస్తా ఉన్నారు. ఆయన ఎదురు తిరిగే అవకాశం ఉంది. తర్వాత ఇంకా కొంతమంది మంత్రి పదవి కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఎదురు తిరిగే అవకాశం ఉంది. ఇదే అజారుద్దీన్ ఎన్నికల్లో ఓటమి చెందారు. ఓటమి చెందిన తర్వాత లాస్ట్ ఎలక్షన్ లో ఇప్పుడు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి చేస్తే మరి కాంగ్రెస్ పార్టీకి కొన్ని డికేట్స్ నుంచి సేవ చేస్తున్న మాలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి అనేటువంటిది క్వశ్చన్ చేసే అవకాశం ఉంది. సో కాంగ్రెస్ పార్టీకి ఇది ప్లస్ మైనసా ఆఫ్టర్ ఉప ఎన్నిక తర్వాత తేలే అవకాశం ఉంది. కానీ ప్రస్తుతం మాత్రం ఈ కోటాలో, మైనారిటీ కోటాలో అజారుద్దీన్ మంత్రి పదవిని ఆయన దక్కించుకున్నట్టుగా అయితే చర్చ కొనసాగుతా ఉంది. చూడాలి దీనిపైన ఎట్లా రియాక్ట్ అవుతారో సొంత పార్టీ కానీ ప్రతిపక్షాలు ఎట్లా రియాక్ట్ అవుతారో చూడాలి. రైట్, థ్యాంక్ యూ మధు. సో మొత్తంగా అజారుద్దీన్ కి మంత్రివర్గంలో బెర్త్ కన్ఫర్మ్ అయింది. ఎల్లుండి ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అమీర్ అలీ ఖాన్ ని గతంలో అమీర్ అలీ ఖాన్, కోదండ రామ్ రెడ్డి ఇద్దరు కూడా అటు ఉండేవారు. కోదండ రామ్ అండ్ అమీర్ అలీ ఖాన్ ఇద్దరు కూడా ఎమ్మెల్సీలుగా ఉండేవారు. వారి యొక్క ఎన్నికని తిప్పికొట్టింది హైకోర్టు. సో వారి ఎన్నికని కూడా పూర్తిగా రద్దు చేస్తూ అప్పుడు నిర్ణయం తీసుకుంది. దసోజు శ్రావణ్ సత్యనారాయణ ఇద్దరు కూడా కోర్టుకు వెళ్లారు. వారి ఎన్నికను రద్దయింది. ఆ తర్వాత మళ్ళీ ప్రతిపాదించాల్సిన పరిస్థితి వచ్చింది. సో గవర్నర్ దగ్గరికి మళ్ళీ రెండవసారి ప్రతిపాదించే సమయంలో నామినేట్ చేసే క్రమంలో కేబినెట్ అమీర్ అలీ ఖాన్ పేరును తీసేసి అజారుద్దీన్ పేరు జోడించింది. అజారుద్దీన్ జూబ్లీహిల్స్ రేస్లో ఉన్నారు. అదే సమయానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఉప ఎన్నిక రాబోతోంది. సో ఉప ఎన్నికకు సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు జరుగుతుండగా ఆయన రేస్లో నుంచి కొంచెం ఆయనని పక్కకు పెట్టడానికి, రేస్లో నుంచి ఆయన తప్పించడానికి కోసమే ఈ అవకాశం ఇచ్చారు ఎమ్మెల్సీగా అనేది పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఆ తర్వాత మళ్ళీ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఉప ఎన్నికకు సంబంధించి జరుగుతున్న క్రమంలో ఎక్కడికి వెళ్ళినా మైనార్టీలకి కాంగ్రెస్ పార్టీలో అవకాశం లేదనేటువంటి ఒక అపవాదు, ఒక ఆరోపణ కాంగ్రెస్ పార్టీపై చాలా బలంగా విలపడుతున్న నేపథ్యంలో అజారుద్దీన్ని ఒక మైనార్టీగా ఇప్పుడు మంత్రి పదవిలోకి తీసుకున్నారు. అజారుద్దీన్కి ఆల్రెడీ ఎమ్మెల్సీగా ప్రతిపాదించారు. ఇంకా ప్రతిపాదనలోనే ఉంది. గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉంది. దానికి అప్రూవల్ రాలేదు. సో ఇప్పుడు ఎల్లుండి మంత్రి పదవిలోకి తీసుకున్న తర్వాత 6 నెలల్లో ఆయనకి ఎమ్మెల్సీగా కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మరి ఈసారి గవర్నర్ ఈయనకి రాజకీయ ప్రమేయం ఉందని చెప్పి గతంలో తమిళిసై సౌందరరాజన్ మాదిరిగా కోదండ రామ్ అండ్ అజారుద్దీన్ యొక్క నామినేషన్ని ఏదైనా పక్కన పెడతారా, లేదా గవర్నమెంట్ ఆల్రెడీ ప్రతిపాదించింది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుంచి అటు కేబినెట్ నుంచి ప్రతిపాదన వచ్చింది కాబట్టి అప్రూవ్ చేస్తారని మాత్రం చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో అజారుద్దీన్కి మాత్రం ఏ శాఖలు కేటాయింపిస్తారని మాత్రం కొంచెం చర్చ జరుగుతోంది. సో జూబ్లీహిల్స్లో ఇదొక రాజకీయ స్ట్రాటజీగానే చూడాలి కాంగ్రెస్ పార్టీది. మైనార్టీలకు అవకాశం కల్పించడం, అజారుద్దీన్కి ఎమ్మెల్సీగా ఇవ్వడం, ఇవన్నీ కూడా జూబ్లీహిల్స్ మరి కాంగ్రెస్ పార్టీ నిజంగానే కలిసి వస్తాయా? ఈ స్ట్రాటజీ వర్కౌట్ అవుతుందా? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. మరి ముఖ్యంగా జూబ్లీహిల్స్లో ఎవరు గెలిస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి.